చంద్రబాబు నాయుడు గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత ఇప్పటికీ ఒక 3 శ్వేతపత్రాలు ఇచ్చేసారు సార్. ఫస్ట్ పోలవరం మీద ఒక శ్వేతపత్రం ఇచ్చారు, తర్వాత అమరావతి మీద ఒక శ్వేతపత్రం ఇచ్చారు, రీసెంట్గా విద్యుత్కి సంబంధించి ఒక శ్వేతపత్రం ఇచ్చారు. ఎట్లా చూడాలంటే ఈ 3 కూడా ఒక 3 బిగ్ ఛాలెంజెస్ అనుకోవాలి. ఖచ్చితంగా ఏంటంటే గతంలో ఈ శ్వేతపత్రాలు ఇచ్చేటువంటి ప్రాధాన్యత సంస్కృతి ఉందో లేదో మనం కాసేపు పక్కన పెడితే 2023లో ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఇక్కడ కూడా తెలంగాణ కొత్త గవర్నమెంట్ శ్వేతపత్రాలు అని చెప్పి రిలీజ్ చేయడం బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్లలో చేసినటువంటి అంశాలపైన చూసినాం. అంటే వీళ్ళు శ్వేతపత్రం అన్నారు, అటు బీఆర్ఎస్ వాళ్ళు శ్వేతపత్రం అన్నారు. కానీ ఏపీలో మాత్రం కేవలం అధికార పార్టీనే శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తుంది తప్ప వైసీపీ దానికి కౌంటర్గా కొంత స్పీడ్గా వాళ్ళు అటాకింగ్ లేదనేది మనకు కనపడుతుంది. కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అధికారం తీసుకున్న రోజు నుంచి కూడా ఆయన కేవలం జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో విధ్వంసం చేశారు, లేదా అప్పులు చాలా ఎక్కువ చేశారు, అసలు రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో తెలియదు, అసలు ఖజానాలో ఎంత ఉందో లేదో కూడా మనకు అంతుపట్టడం లేదు, ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు చేసినారు అనేటువంటి ప్రసంగాలే మనం చూస్తున్నాం. కానీ నేను మన గత చర్చలు కూడా చాలా సందర్భాల్లో చెప్పాను, ముఖ్యమంత్రులుగా ఎవరున్నా రాజకీయ అంశాలపైన ఎవరు ఆరోపణలు ఎలా మాట్లాడుకున్నా, ఒక వ్యక్తి కాంట్రాక్ట్ ఇచ్చారని కానీ టెండర్లో అవకతవకలు జరిగినాయని కానీ ఇలాంటి అంశాలు కొంత రాజకీయ కోణంలో మాట్లాడచ్చేమో, కానీ ఆర్థిక అంశాలను మనం రాజకీయ కోణంలో చూడలేము. అంటే దానికి ఒక ఎఫ్ఆర్బిఎం చట్టం ఉంటుంది, కాగ్ రిపోర్ట్స్ ఉంటాయి, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఉంటుంది, తర్వాత ఆర్థిక సంఘం ఉంటుంది, నీతి ఆయోగ్ ఉంటుంది. సో ఇలా ఎన్నో అంశాల ద్వారా మనం ఒక ఆర్థిక నిర్వహణ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎంతవరకు ఉన్నాము, మన డెట్ జీడిపి రేషియోలు ఎలా ఉన్నాయి, సో ఇలా మనం గతంలో చాలా సందర్భాల్లో మనం ఈ చర్చలు చేసినాం. కాబట్టి సో చంద్రబాబు నాయుడు ఈ అప్పులపైన మాట్లాడేటువంటి మాటలను మనం కేవలం పొలిటికల్ యాంగిలే చూడాలి తప్ప ఫినాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్ కాదనేది నా భావన. ఎందుకంటే రీసెంట్గా కూడా మనం నిర్మలా సీతారామన్ గారు చెప్పిన మాటలు చూస్తున్నాం. అంటే ఆంధ్రప్రదేశ్ అప్పులు 2014-19 మధ్యలో ఎంత ఉన్నాయి, 19-24 మధ్యలో ఎంత చేశారు అంటే ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం చెప్తుంది. వీళ్ళు ఏంటంటే ఆఫ్ బారోయింగ్ ఫండ్స్ కలుపుకొని కూడా చెప్తున్నారు. మోర్ ఓవర్ అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఆ ఫెసిలిటీని ఉపయోగించుకుంటాయి కదా, ఆఫ్ బారోయింగ్ ఫండ్స్ అనొచ్చు, లేదా బాండ్స్ ద్వారా రైజ్ చేసినచ్చు, లేదా వేలం పాటల ద్వారా. సో అంటే నేనేమంటానంటే ఒక ఫెసిలిటీ ఉన్నప్పుడు ప్రభుత్వాలు వాడుకోవడం అనేది చాలా సహజం. ఈరోజు తెలంగాణలో కూడా చూస్తున్నాం, 6 నెలల్లో దాదాపుగా 32,000 కోట్ల బారోయింగ్స్ ఇక్కడ తీసుకొచ్చారు. కానీ వాళ్ళకు బారోయింగ్స్ ఇంకా సరిపోవడం లేదు. ఇంకా ఈరోజు తెలంగాణ ఇండస్ట్రియల్కి సంబంధించినటువంటి కోకాపేట ఇటు ప్రాంతాలలో చాలా భూములను మళ్ళీ వేలం వెళ్తున్నారు అనేటువంటి వార్తలు కథనాలలో చూస్తున్నాం. ఒక సైడ్ కేటీఆర్ గారు కూడా చాలా విమర్శలు చేస్తున్నారు. అటు సైడ్ ఏపీలో కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడేటువంటి మాటలు ఏంటంటే అమరావతిలో మేము కూడా భూములు అమ్మి ఫండ్ రైజ్ చేస్తాము అంటున్నారు. కాబట్టి సో ఈ ఆర్థిక అంశాలు ఏంటంటే మనకు ఒక ఎఫ్ఆర్బిఎం చట్టం ఉంది, ఆ చట్టాల ప్రకారమే ఎవరైనా పోయింటారు తప్ప చట్టాలను ఓవర్ రైడ్ చేసి పోయేటువంటి హక్కు ఒక ఆంధ్రప్రదేశ్కు ఉండదు. రాష్ట్రం దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఏ విధమైనటువంటి రైట్స్ ఉంటాయో ఆంధ్రప్రదేశ్ కూడా అవే హక్కులు ఉంటాయి. ఇప్పుడు గతంలో వాళ్ళు అప్పులు చేసి పప్పులు బిళ్ళలు వంచినట్టు వంచుతున్నారన్నారు. వాళ్ళు గతంలో అప్పులు మమ్మల్ని చూసి ఇచ్చారంటున్నారు. కానీ ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త ప్రభుత్వం కూడా మొదటి రోజు నుంచి బారోయింగ్స్కి వెళ్తుంది కదా. నేను ఆ రోజు కూడా చెప్పాను, అప్పుల విషయంలో మనకు ఒకే కోణంలో చూడాలి తప్ప పొలిటికల్ కోణంలో చూడకూడదు. ఎందుకంటే మనం దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో మనకు కేవలం ఒక 6-7 రాష్ట్రాలే సర్ప్లస్ బడ్జెట్లో ఉన్నాయి. అన్ని రాష్ట్రాలలో చాలా డెఫిసిట్ బడ్జెట్లు ఉన్నాయి. అందరూ కూడా అప్పులు చేయాల్సిందే, అప్పులే మనకు శరణ్యం అనేది నిజం. కాబట్టి అప్పులు చేయాల్సిందే. కాకపోతే ఇక్కడ పొలిటికల్గా చూడాల్సింది ఏంటంటే చేసిన అప్పులను ఎవరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సైడ్ పెడుతున్నారు, ఎవరు రెవెన్యూ ఎక్స్పెండిచర్ సైడ్ పెడుతున్నారు, ఎవరు ప్రోగ్రెసివ్గా వెళ్తున్నారు, ఎవరు ఎక్కువ వెల్ఫేర్కి వెళ్ళారు అనేటువంటిది అది వేరే చర్చ, అది సెకండరీ. అప్పులు అయితే ఖచ్చితంగా చేయాల్సిందే. సో అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ కూడాను మంగళవారం అప్పుల వారం అనేటువంటిది ఆల్రెడీ ప్రభుత్వానికి ఒక ముద్ర కూడా వేశారు వైసీపీ వాళ్ళు. ఎందుకంటే ఫస్ట్ వచ్చిన తర్వాత ఫస్ట్ మంగళవారమే అప్పుకి వెళ్ళారు, ఆ తర్వాత 2 వారాలు మళ్ళీ వెళ్ళారు, ఇప్పుడు రేపు వచ్చే మంగళవారం మళ్ళీ అప్పుకి వెళ్తున్నారు. సో దీనికి సంబంధించి ఎలా చూడాలి సార్? అదే వాళ్ళు ఏంటంటే అది పొలిటికల్ యాంగిల్. వాళ్ళు గతంలో ఏమన్నారు, పొద్దున్న లేచిన నుంచి అప్పులకు వెళ్తున్నాడు, కేంద్ర ప్రభుత్వాన్ని అడుక్కుంటే కానీ ఈయన పూట గడవని పరిస్థితి అనే కోణంలో మనం వాళ్ళ అటాక్ చేయడం జరిగింది. సో ఈరోజు వాళ్ళు కూడా దానికి కౌంటర్గా మీరు సంపద సృష్టిస్తాము, సంపద సృష్టి ద్వారా మేము ప్రజలకు పంచుతాము అని చెప్పాము అని చెప్పడం జరిగింది. అలాంటి వాళ్ళు మళ్ళీ మొదటి రోజు నుంచి అప్పులు చేయడం మొదలు పెట్టినారంటే
ప్రభుత్వం ఏర్పడింది కేవలం ఒక 1.5 మంత్ అయింది కాబట్టి సంపద సృష్టి అనేది ఇట్ ఈజ్ ఏ లాంగ్ ప్రాసెస్. ఖచ్చితంగా సంపద సృష్టి ఒక రోజులో జరగదు. గతంలో కూడా నేను చెప్పాను, అంటే సంపద ఒక వెల్త్ క్రియేషన్ అనేది ఒక 10 ఏళ్ళు, ఒక 15 ఏళ్ళ తర్వాత ఒక సుదీర్ఘ ప్రక్రియ జరిగిన తర్వాత అటు పొలిటికల్ స్టెబిలిటీ, అటు ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఒక స్థిరత్వం వచ్చిన తర్వాతనే మనకు కొంత రెవెన్యూ జనరేషన్ కానీ, రికరింగ్ ఇన్కమ్ కానీ, మన ఆ రాష్ట్రం యొక్క ఆర్థిక పురోగతి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏదో మనం ఛార్జ్ తీసుకుంటానే లేదా మనం అధికారంలోకి వస్తూనే సంపద సృష్టి అనేది నెవర్ కెన్ హ్యాపెన్. ఇది జరిగే పని కాదు. కాబట్టి ఖచ్చితంగా అప్పులను తీసుకుంటా, ఆ అప్పుల ద్వారా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు చేసుకుంటా. సో వీ నీడ్ టు క్రియేట్ వన్ కండ్యూసివ్ ఎన్విరాన్మెంట్ ఫర్ గ్రోత్ అండ్ రెవెన్యూ జనరేషన్.